మీరు సిద్ధు జొన్నలగడ్డతో 2 సినిమాలు చేశారు చేశాను కదా? అవును సార్. అసలు దాంతో మీ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉండేవండి? మళ్ళీ మామూలేనా, మీరు మ్యూటేనా అక్కడ కూడా? మీటే సార్, అక్కడ కూడా మీటే మ్యూటే. మీటే బట్ టోటల్. సిద్ధు అలా మ్యూట్ లో ఉండనివ్వడే, తను బాగా మాటకారి. అది ఎవరితో మాట్లాడతారో తెలియదు కానీ మాతోనైతే లేదు సార్. అవునా? లేదు సెట్ లోనే, అది కూడా లొకేషన్ లో కూడా కాదు. అసలు అతనితో యాక్ట్ చేస్తున్నప్పుడు ఉమ్. బిఫోర్ కెమెరా ఉమ్. మీకు ఎలా అనిపించింది? వాడు నా కొడుకు అంతే. వాడు నా కొడుకు సార్. నో మోర్ స్టేట్. ఆయన కూడా అంతే సార్, ఆయన కూడా అంతే. డైలాగ్ ఒకటి ఉంటే నేను ఒకటి చెప్పేస్తాను కదా, ఆయన ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు. అది కాదు డాడీ అంటారు అంతే. మామూలుగా మాట్లాడుకున్నప్పుడే యాక్షన్ లో, స్క్రిప్ట్ లో ఒక డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ మార్చి నేను ఏదైనా చెప్తే ఆయన రియాక్షన్ కూడా ఇమీడియట్ గా అంతే ఉంటుంది. బుద్ధి నాదరా నీకేమన్నా నేను అంటా అనుకో, అటు కాదు డాడీ అంటాడు అంతే. ఆయన ఆ డైలాగ్ లేదని గానో లేకుంటే మీరు అలా అనకూడదనో అనరు. ఆ రెస్పాన్స్ అతను ఇస్తాడు, నేను కూడా ఆ విధంగా రియాక్ట్ అవుతాను. తన పెర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఆయనే కథకుడు కదా సార్, ఆయనే కథకుడు, ఆయనే డైలాగులు రాస్తాడు, అప్పటికప్పుడు ఆయన స్పాంటేనిటీగా చెప్తుంటాడు. దానికి తగ్గట్టు నేను కూడా రియాక్ట్ అవుతుంటాను. నాలో కూడా స్పాంటేనిటీ ఉంది. ఆయన ఎంత తొందరగా చెప్తాడో నేను కూడా అంత తొందరగా రియాక్ట్ అవుతాను. ఇద్దరికి డైరెక్టర్ గారు చూసేసి క్యారీ అని అంటాడు. అది కుదిరిపోయింది. నేను అన్నాను కదా సార్, ఇప్పుడు ఇది ఓపెన్గా చెప్పాను నేను. వాడు సెట్లోకి వచ్చాడు అంటే వాడు నా కొడుకు అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడో నాకు తెలియదు కానీ వాడు నా కొడుకు అనే డైలాగే చెప్తాను నేను. అదే కదా, అక్కడ మూమెంట్ను బట్టి, అక్కడ స్క్రిప్ట్లో ఉన్నదాన్ని బట్టి నేను నా ఓన్గా చెప్పినా చెప్పొచ్చు, ఉన్నదాన్ని తిప్పేసి చెప్పొచ్చు, ఉన్నట్టుగా చెప్పొచ్చు. వాడు నా కొడుకు అనే భావనతో చెప్తాను. అంతే కదా. ఆయన కూడా అంతే రియాక్ట్ అవుతాడు. ఎందుకు సార్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన కొత్తలో డీజే టిల్లు స్క్వేర్ కాకుండా డీజే టిల్లు రిలీజ్ అయిన కొత్తల్లో చాలామంది మేము సొంత తండ్రి కొడుకులమని అనుకున్నారు, ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఇది చెప్పవచ్చు తెలియదు కానీ సిద్ధు గారి అమ్మగారు శారద గారు అని నాకు తర్వాత తెలిసింది, ఆకాశవాణిలో ఆవిడ పనిచేశారట, ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో స్టేషన్లో. నేను ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ స్టేషన్ ఆర్టిస్ట్, నేను బిగ్ గ్రేడ్ ఆర్టిస్ట్. నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ కూడా. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ కూడా. అయితే ఒకరోజు రికార్డింగ్కి వెళ్ళాను నేను. రికార్డింగ్కి వెళ్ళి నాటకం రిహార్సల్స్, నాటకం రికార్డింగ్ అయిపోయింది. రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇంత మనం ఎప్పుడు చూడలేదు స్టేషను, ఒకసారి స్టేషన్లో అన్ని వింగ్స్ చూద్దాము, ఆ వివిధ భారతి, మన ఏది వార్తలు చదివే విభాగం, ఇవన్నీ చూసుకుంటూ ఇంకో గంట టైం ఉంది కదా నాకని గడుపుదామని ఒకరోజు లోపలికి వెళ్ళి ఆ వివిధ భారతి రూమ్లో కూర్చున్నాను. యాంకర్ మాట్లాడుతున్నారు, నేను అక్కడ కూర్చున్నాను. కొద్దిసేపటికి బ్రేక్ వచ్చింది, ఏదో మాట్లాడింది. నార్మల్ అయ్యేటప్పటికి లోపల నుంచి ఒకతను వచ్చాడు. నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం సార్ అన్నాడు. మేడం బాగున్నారా సార్ అన్నాడు. బాగుంది సార్ అన్నాడు. చాలా రోజులు సార్ మేడం రాక ఇక్కడికి, ఈ మధ్యకాలంలో సార్, అప్పట్లో వచ్చేవారు, ఈ మధ్యకాలంలో దాదాపు 1-2 years అవుతుంది రాలేదు అన్నాడు. మేడం ఇక్కడికి ఎందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. మేడం అంటే నా మిస్సెస్ గురించి అడుగుతున్నాను నేను అనుకున్నాను. అంటే మీరు ఎవరి గురించి అంటున్నారు సార్ అన్నాను. అదే సార్ మన శారద మేడం గురించి అంటున్నాను. నన్ను ఎవరు అనుకుంటున్నారు సార్ అన్నాను. అదే సార్ శారద మేడం, మీరు సిద్ధు వాళ్ళ ఫాదర్ కదా సార్ మీరు అన్నాడు. అంటే లేదు అంటే సిద్ధు వాళ్ళ శారదనేమో వాళ్ళ సిద్ధు గారి తల్లి. డీజేటిల్లు ఫాదర్ వచ్చాడు అంటే డీజేటిల్లు సిద్ధు గారి తల్లి శారద గారు కాబట్టి నేను ఫాదర్ అనుకొని ఆయన వచ్చాడు. డీజేటిల్లు ఫాదర్ వచ్చాడంటే ఆ విధంగా వచ్చాడు, ఆయన సిద్ధు ఫాదర్ అనుకొని వచ్చారు సార్. అట్లా చాలా మంది నేను నా వైఫ్ ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్తే నన్ను గుర్తుపట్టేసి వాళ్ళు సిద్ధు రాలేదా సార్ అంటుండే. సిద్ధు ఎందుకు వస్తాడు బాబు, సిద్ధు మీ అబ్బాయి కదా సార్ సిద్ధు అని అనేవాళ్ళు ఉన్నారు. అట్లా ఓన్గా అట్లా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. మా మధ్య ఆ విధంగా కుదిరింది సార్, డీజే టిల్లుతో, ఆ తర్వాత టిల్లు స్క్వేర్తో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.